ప్రత్యక్షత సమయాలను బైబిల్ నమోదు చేసింది. ప్రతి ప్రత్యక్షత కాలం సూచక క్రియలు, అద్భుతాలతో వచ్చింది. మీకు 2 విషయాలను సూచిస్తాను. ఐగుప్తు దేశం నుండి మోషే ఇశ్రాయేలీయులను విడిపించిన కాలంలో మోషే ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించాడు. నిర్గమకాండం, సంఖ్యాకాండం గ్రంథాలలో మనం వాటిని చదవచ్చు. ఇశ్రాయేలీయులను పంపించేలా ఫరోను ఒప్పించడానికి ఈగలు, వడగండ్లు, చీకటి మొదలైన వాటిని దేవుడు పంపించాడు. ఇశ్రాయేలీయులు యెహోవా నుండి తొలగిపోయినప్పుడు ఏలియా ప్రవక్తను దేవుడు లేపాడు. దేవుని హస్తం ద్వారా ఏలియా అద్భుతాలు చేశాడు. 1వ రాజుల గ్రంథంలో మీరు వాటిని చదవచ్చు. ఉదాహరణకు 3.5 సంవత్సరాల పాటు వర్షం లేకుండా చేయడం అందులో ఒకటి. యేసు వచ్చి మానవుల మధ్య నివసించినప్పుడు ఆయన చేతి ద్వారా దేవుడు అద్భుతాలు చేయించాడు. ప్రత్యక్షతా కాలాలను బైబిల్ నమోదు చేసిందని, వాటితో వచ్చిన సూచక క్రియలు, అద్భుతాలు ఉన్నాయని నేను మీకు చెబుతున్నాను. యేసు జీవించినప్పుడు ఆయన అలాంటి సూచక క్రియలు చేశాడు. 4 సువార్తల్లో యేసు చేసిన అలాంటి 38 అద్భుతాలు నమోదు చేయబడ్డాయి. అలాంటి అనేకమైన సూచక క్రియలు కూడా యేసు చేశాడని బైబిల్ చెబుతుంది. వాటిలో మొదటిది యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వచనాలలో ఉంది. మీకు సూచక క్రియ కావాలా? యేసు చేసిన ఈ సూచక క్రియ మీకేమి సూచిస్తుందో నేను చూపాలని ఆశిస్తున్నాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచాను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఈ సూచక క్రియకు సంబంధించి సేవకులకు ఇచ్చిన ఆజ్ఞలు మనం గమనిద్దాం. అవి మనకు కూడా ముఖ్యమైనవే. మొదటి ఆజ్ఞ చేయండి. యేసు, ఆయన శిష్యులు, ఆయన తల్లి ఒక పెండ్లికి ఆహ్వానించబడ్డారు. పెండ్లి అంటే సంతోష సమయం. అన్ని సంస్కృతులలో వివాహ సమయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. ఇక్కడ గొప్ప సంతోషం ఉంది, కానీ వారికి ద్రాక్షారసం అయిపోయింది. యేసు తల్లి ఆయన దగ్గరకు వచ్చి వారికి ద్రాక్షారసం లేదు అని చెప్పింది. ఈ వాక్య భాగంలోని ముఖ్యమైన మాట అది కాదు. ఆమె యేసుతో చెప్పిన మాటలో ముఖ్యమైనది ఏమీ లేదు, కానీ ఆమె పరిచారకులతో చెప్పిన దానిలో ఉంది. ఆయన మీతో చెప్పునది చేయుడి. వారికి ఇంకా ఏ అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ ఒక గొప్ప పాఠం ఉంది. నా స్నేహితుడా, నీకు సూచక క్రియ కావాలా? ఆయన నీతో చెప్పింది చేస్తే తప్ప నీకు సూచక క్రియ జరిగే అవకాశం లేదు. ఆయన చెప్పిందే చేయాలి. నీకింకా ఎలాంటి అవకాశం లేదు. 2వ ఆజ్ఞ, తీసుకువెళ్ళండి. అప్పుడు యేసు పరిచారకులతో ఆ బానలు నీళ్లతో నింపుడి అని చెప్పాడు. వారు ఆ 6 బానలు నీళ్లతో నింపారు. అప్పుడు మీరిప్పుడు ముంచి విందు ప్రధాని దగ్గరకు తీసుకువెళ్ళండి అని ఆయన చెప్పాడు. ఈ ఆజ్ఞలు సామాన్యమైనవే కదా అని మీరు అనవచ్చు, కానీ వాటిని జాగ్రత్తగా అనుసరించాలి. నేడు అనేకులకు ఒక సూచక క్రియ కావాలి, కానీ ప్రభువు వారిని చేయమని చెప్పింది వారు చేయడానికి ఇష్టపడరు. దేవుడు మన నుండి ఏమి అడుగుతున్నాడో మనకు ఎలా తెలుస్తుంది? మనం బైబిల్ చదివితే తెలుసుకోగలం. మీరు 6 రాతి బాణలు వెతుక్కుని వాటిని నీటితో నింపి వాటి నుండి నీళ్లను తీసి అవి ద్రాక్షారసంగా మారతాయని ఆశించమని నేను మీకు చెప్పడం లేదు. ఇక్కడ విషయం అది కాదు. నిలిచి ఉండే ఈ సూత్రాన్ని నేర్చుకోవడం ముఖ్యం. నీవు ప్రభువును అర్థం చేసుకోవాలంటే ఆయన ఇచ్చే సూచనలను జాగ్రత్తగా, పూర్తిగా అనుసరించడానికి తప్పక సిద్ధంగా ఉండాలి. 3వ ఆజ్ఞ, రుచి చూడు. వారు ద్రాక్షారసంగా మారిన ఈ నీళ్లను విందు ప్రధాని వద్దకు తీసుకువెళ్ళారు. అతడు రుచి చూచి ఇంతకు ముందున్న దానికన్నా ఇది మరింత మేలి రకం అన్నాడు. నేను మద్యం త్రాగను కాబట్టి నేను దాని మీద ఎలాంటి వ్యాఖ్య చేయలేను. విందు ప్రధాని తాను రుచి చూచిన దాన్ని ఏ ఆధారంతో నిర్ణయించాడో నాకు తెలియదు, కానీ మంచి ద్రాక్షారసాన్ని నీవు చివరి వరకు దాచావు అని అతడు అన్నాడు. ఇక్కడ ఒక చక్కని విషయం ఉంది కదా. యేసు చేసేవన్నీ శ్రేష్టమైనవే. ఇక్కడ ఒకటి అలాంటిది ఉంది. ఆ ద్రాక్షారసం ఎలా తన వద్దకు వచ్చిందో తెలియని విందు ప్రధాని అది శ్రేష్టమైనదని చెప్పాడు. నిజమే, ఇక్కడ ఒక సూత్రం ఉంది. యేసు ఏమి చేసినా శ్రేష్టమైనదిగా చేస్తాడు. ఈ సూచక క్రియ యేసు మహిమను కనపరచగా ఆయన శిష్యులు ఆయనలో నమ్మకముంచారు. మీకొక సూచక క్రియ కావాలా? సూచక క్రియలను విస్మరించలేము. వాటిని గుర్తించాలి, కానీ నిర్లక్ష్యం చేయకూడదు. పరిచారకులకు యేసు ఇచ్చిన ఆజ్ఞలు నేటికి ప్రతిధ్వనిస్తున్నాయి. యేసు తల్లి పరిచారకులకు ఇచ్చిన ఆజ్ఞ నేటికి ప్రతిధ్వనిస్తూ ఉంది. మీరు ఆయనకు
విధేయులయ్యే వరకు ఆయనను నిజంగా ఎరుగలేరు. మరియ పరిచారకులకు ఏమి చెప్పిందో నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తాను. ఆయన మీతో చెప్పినదంతా చేయండి. ఇప్పుడు యేసు చెప్పేదానికి మీరు పూర్తిగా లోబడే వైఖరిని కలిగి ఉంటే అప్పుడు మీరు దేవుని మహిమను చూస్తారు. మీకు తెలిసింది సరైనది అనే నిర్ధారణ సూచక క్రియలు దానికి జోడిస్తాయి. మీకు తెలిసింది సరైనదే అనే నిర్ధారణ సూచక క్రియలు దానికి జోడిస్తాయి. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలయ్యా. మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు. మీ కుమారుడు చేసినటువంటి సూచక క్రియల ద్వారా అయా అవి మా జీవితాల్లో జరగాలన్నటువంటి దాంతో మేము ఆలోచించినప్పుడు తూచా తప్పకుండా ఆయన చెప్పింది మేము చేయాలి. దాన్ని అర్థం చేసుకుని మేము చేయగలిగేటటువంటి కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్.